హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మన ఇంటి రుచులు. ఈరోజు మన వీడియోలో సగ్గుబియ్యంతో చేసుకునే ఒక హెల్దీ స్వీట్ రెసిపీని చూద్దాము. దీనికోసము ఇలా ఒక కప్పు వరకు సగ్గుబియ్యాన్ని నేను ఒక 10 నిమిషాల ముందే నానబెట్టి ఉంచాను. ఇలా సగ్గుబియ్యాన్ని ముందే నానబెట్టుకోవడం వలన ఈ పాయసం చేసుకోనికి ఎక్కువ టైం పట్టదు. మనం ఏ కప్పుతో అయితే సగ్గుబియ్యాన్ని తీసుకున్నామో అదే కప్పుతో అన్నీ కొలుచుకొని తీసుకోవాలి. ఇలా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకొని 2 కప్పుల వాటర్ని వేసుకోవాలి. ఈ వాటర్ని బాగా మరిగించుకోవాలి. చూడండి, వాటర్ ఇలా మరుగుతున్నప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని వేసుకోవాలి. ఈ సగ్గుబియ్యాన్ని ఒక 2-3 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది. ఇవి ఉడికేలోపు ఇలా ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి కొన్ని ఎండు కొబ్బరి ముక్కలను వేసుకోవాలి. మీరు కావాలనుకుంటే పచ్చి కొబ్బరినైనా తీసుకోవచ్చు. అలాగే కొన్ని బాదం పప్పులు, వాటర్ మిలన్ సీడ్స్, పంకిన్ సీడ్స్ తీసుకుంటున్నాను. మీరు కావాలంటే మీ దగ్గర ఎలాంటి నట్స్ ఉన్నా వేసుకోవచ్చు. ఇందులోకి ఒక 4-5 ఇలాచీలను కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొన్ని వాటర్ని పోసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. చూడండి, ఇలా మెత్తని పేస్ట్లా మిక్సీ పట్టుకోవాలి. ఈలోపు సగ్గుబియ్యం కూడా ఈ విధంగా ఉడికినాయి. ఆ తర్వాత ఇందులోకి వేడి చేసి చల్లార్చి పెట్టుకున్న పాలను 2 కప్పుల వరకు వేసుకోవాలి. ఆ తర్వాత మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న ఈ కొబ్బరి బాదం పేస్ట్ని ఇందులోకి వేసేసుకోవాలి. ఇలా అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక 3-4 నిమిషాలు వీటిని బాగా ఉడికించుకోవాలి. ఇలా మనం పేస్ట్ వేసుకోవడం ద్వారా ఈ పాయసం అనేది చిక్కగా ఉంటుంది. చల్లారినాక కూడా గట్టిపడకుండా చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి, ఒక 4 నిమిషాల తర్వాత పాయసం అనేది ఈ విధంగా బాగా చిక్కగా ఉడికింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి మనం సగ్గుబియ్యం తీసుకున్న కప్పుతోనే ఒక 3/4 కప్పు వరకు బెల్లాన్ని వేసుకోవాలి. మీరు స్వీట్ కావాలనుకుంటే పూర్తిగా ఒక కప్పు బెల్లాన్ని వేసుకోండి. ఇలా అంతా బాగా కలుపుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసి బెల్లాన్ని వేసుకోవడం ద్వారా పాలు అనేవి విరగకుండా ఉంటాయి. ఇలా కలుపుతూ ఉంటే బెల్లం అనేది ఇందులో బాగా కరిగిపోతుంది. అంతే అండి. ఇలా బెల్లం అంతా పాలల్లో కరిగిన తర్వాత కొన్ని కిస్మిస్లను నేతిలో వేయించి వేస్తున్నాను. మీరు కావాలనుకుంటే వేసుకోవచ్చు, లేకుంటే స్కిప్ చేయవచ్చు. ఇలా అంతా ఒకసారి కలుపుకొని వేడిగా సర్వ్ చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. హెల్త్కి కూడా సగ్గుబియ్యం అనేవి చాలా మంచివి కాబట్టి తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అంతే అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.